షలోం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి వస్తున్న లేఖనాల చేత ఆదరింపబడుతూ, ఓదార్చబడుతూ, ధైర్యపరచబడుతూ, ఆయన సన్నిధిలో జీవముతో నింపబడుతూ, ఆయన యొక్క కృపకు పాత్రలవుతున్న బిడ్డలారా, ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం చూసుకుంటే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో నీకు సహాయం చేయవాడను నేనే అని ఆ పరమతన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం చూడండి ప్రియులారా. మనకి ఈ లోకంలో మనుషులు ఎవరు సహాయం చేస్తారు? ఒకవేళ సహాయం చేసినా మన నుంచి మళ్ళీ ఏదో ఒకటి ఆశపడుతుంటారు. కాబట్టి మనుషుల యొక్క సహాయము వ్యర్థము, మనుషుల ప్రేమ తాత్కాలికము, మనుషులు మన నుంచి ఏదైనా ఆశపడుతూ చేస్తారు ఏదైనా సహాయము. కానీ మన రక్షకుడు, మన సృష్టికర్త, సర్వోన్నతుడైన యెహోవా మెస్సియా చేసే సహాయము అది స్థిరముగా ఉంటుంది, అది నిత్యముగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ తిరిగి ఆశించని విధానంలో ఆయన సహాయం చేస్తాడు సుమా. కాబట్టి ఆయన మన యొక్క సంఖ్యలను తెంపి మన త్రోవలు సరళపరిచి మనకు మార్గం ఏర్పరిచి చక్కటి త్రోవలు మనం నడిపించడానికి కొరకు ఆయన మనల్ని సహాయం చేసే నాథుడు. కాబట్టి ఆ సర్వోన్నతుడైన ఎబినేజర్ అయి ఉన్నాడు మనకు. ఆయన మనకు తోడుగా ఉండి మనం నడిపించే నాథుడు. కాబట్టి ఈ లోకంలో అయ్యో నాకు తోడుగా ఎవరు లేరు, నాకు సహాయం ఎవరు చేస్తారు అనుకోకు సుమా. ఆ సృష్టికర్త పాదం చెంతకు వెళితే అవును మనకున్న ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల నుంచి మనల్ని విడిపిస్తాడు, అడ్డుబండలను తొలగిస్తాడు, మనం వెళుతున్న మార్గంలో అడ్డురాళ్ళని తొలగిస్తాడు, మన చేతులకున్న సంఖ్యలన్నీ తెంపివేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. మనం ముందుగా ఆయన వెళుతాడు, త్రోవలు సరళపరుస్తాడు. కుమారుడా ధైర్యముగా ఉండుము, కుమార్తె ధైర్యముగా ఉండుము. ఆయన నిన్ను నడిపించుటకు, నీకు సహాయం చేయటకు ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థుడు. ఆయన నిరంతరము నిన్ను బలపరచాలని, నీకు సహాయం చేయాలని ఆయన నిరంతరం చూస్తున్నాడు. కాబట్టి అట్టి విధంగా ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత నువ్వు నడిపబడాలంటే ఆయన ఆశ్రయించు, ఆయన శరణు జొచ్చు, ఆయన అడుగు. కాబట్టి ఈ లోకంలో మనుషుల సహాయం వ్యర్థము. ప్రియులారా, పరమతని సహాయము ఆయన నిరంతరముగా మనకు సహాయం చేసే నాథుడుగా ఉన్నాడు. కాబట్టి అందుకే శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథంలో అంటున్నాడు. కాబట్టి భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేయవాడను నేనే అని పరమతనిచ్చిన వాగ్దానమును చేతపట్టుకొని ఆయన సన్నిధిలో మనము ఆ పాదం చేతకెళ్ళి ప్రార్థన చేస్తే మనకు సహాయం చేయడానికి ఆయన దిగి వచ్చే నాథుడు. మనకంటే ముందుగా వెళుతాడు. ఆయన మన త్రోవలని సరళపరుస్తాడు, మన చక్కటి మార్గం ఏర్పరుస్తాడు, మన యొక్క ప్రతికూల పరిస్థితులు అనుకూలపరుస్తాడు. అటు విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నతుడ, జీవాధిపతి యెహోవా మెస్సియానికి స్తోత్రములు. వాగ్దానం ఇచ్చి నెరవేర్చడానికి మీరు సముద్రం నాయన, మీకు సహాయం చేయవాడను నేనే వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా పక్షమున నెరవేర్చమని ప్రార్థిస్తూ మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సియా సన్నిధిలో నుంచి ఆయన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మన రక్షకుడు యెహోవా మెస్సియా యొక్క సన్నిధి నుంచి నిత్య సహాయము, ఆయన కృప, ఆయన ఆదరణ, ఆయన స్వస్థ, ఆయన యొక్క కాపుదల భద్రత నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయనే మనల్ని బలపరిచి, నడిపించి, ఆదరించి స్థిరపరచునుగాక. ఆమేన్.